మనందరం నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుచుకునే ఎస్ జానకి ఆమె యొక్క ఆస్తులు ఆమె చివరి రోజుల చుట్టూ ప్రస్తుతం ఒక పెద్ద వివాదం నడుస్తుందని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం మీద పెద్దగా చర్చ జరగకపోయినా కన్నడ మీడియాలో, తమిళ మీడియాలో మాత్రం దీని మీద రకరకాల కథనాలు అయితే గట్టిగా వస్తున్నాయి. జానకి చివరి రోజుల్లో ఆమె పక్కనే ఉన్నటువంటి నవీన్ అనేటువంటి ఒక వీరాభిమాని ఆమెను నమ్మించి మోసం చేశాడని, ఆమెని ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేసి 100 కోట్ల ఆస్తిని తన పేరు మీదకి రాయించుకున్నాడు అని కన్నడ మీడియాలో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వకుండా జానకిని ఒక ఇంట్లోనే బంధించి ఆమె ఇమేజ్ని వాడుకుని వ్యాపారాలు చేశాడనేటువంటి తీవ్రమైన ఆరోపణలు కూడా అతని మీద వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీతో పాటు సాధారణ జనాభాలో కూడా ఒక సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. జానకి యొక్క ఆస్తుల విషయానికి వస్తే ఆమెకి హైదరాబాద్లో ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే చెన్నైలో ఉన్నటువంటి కొన్ని ఇళ్ళు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఆమె పేరు మీద ఉన్నాయి. వీటితో పాటు బెంగళూరు, మైసూరు నగరాల్లో కూడా భారీగానే ఆస్తిపాస్తులు అనేవి ఆవిడకు ఆల్రెడీ ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం ఈ ఆస్తుల యొక్క విలువ సుమారు 537 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అనే అంచనా అయితే వేస్తున్నారు మార్కెట్ ఆస్తుల ప్రకారం. జానకు ఉన్నటువంటి ఏకైక వారసురాలు ఆమె వనవరాలు అప్సరా అనమాట ఆమె పేరు. అయితే జానకి రాసినట్టుగా చెప్తున్నటువంటి ఒక వీలునామా ప్రకారం ఆమె తన ఆస్తిలో 10% మొత్తాన్ని, అంటే దాదాపు 53 కోట్ల రూపాయలని ఎస్ జానకి ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా సంస్థకి కేటాయించినట్లు ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మిగిలిన 484 కోట్ల రూపాయలు మనవరాలకి దక్కుతాయి అనేటువంటి ప్రచారం అయితే క్లియర్ కట్గా జరుగుతుంది. ఈ ఫౌండేషన్ జానకి అభిమానైనటువంటి నవీన్తో ఈ ఆస్తుల వ్యవహారం చాలా వివాదాస్పదంగా మారిందనమాట. వివాదం పెద్దది కావడంతో జానకి యొక్క వీరాభిమాని నవీన్ ఈ ఆరోపణల మీద స్పందించడం కూడా జరిగింది. జానకి యొక్క అస్థికల్ని కావేరీ నదిలో నిమజ్జనం చేసిన తర్వాత నవీన్ మాట్లాడుతూ ఈ వార్తల్ని పూర్తిగా ఖండించాడు. ఆయన మాట్లాడుతూ జానకి మీద ఉన్నటువంటి అభిమానానికి ఇలా వెలకట్టి బురద జల్లడం చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా ఆయన మాట్లాడాడు. జానకి పాటలు పాడడం ఆపేసిన తర్వాత కొన్నాళ్ళు హైదరాబాద్లోనే ఉండిపోయారని, కానీ 2019లో ఆమె స్వయంగా ఫోన్ చేసి మైసూరులోని తన ఇంటికి వస్తానని చెప్పినట్టు నవీన్ వివరణగా క్లియర్గా చెప్పుకొచ్చారు. మైసూరు వచ్చిన కొన్ని రోజులకే ఆమె ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడంతో తుంటి ఎముక విరిగిపోయిందని, ఆ గాయం నుంచి కూరుకునే లోపే కరోనా లాక్డౌన్ రావడంతో ఆమె మైసూరులోనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తప్ప ఎవరూ బంధించలేదామని అన్నారు. మైసూరు యొక్క ప్రశాంతమైన వాతావరణం నచ్చడం, సో దాంతో చనిపోయే వరకు నేను ఇక్కడే ఉంటాను అని కుటుంబ సభ్యులు కూడా ఆవిడే చెప్పారు, నేను ఎవరితో చెప్పించలేదు, నేనే ఆవిడని చెప్పమనలేదు అన్నాడు. ఆమెను బంధించారనేటువంటి ఆరోపణలో ఎటువంటి నిజం లేదని కూడా నవీన్ ఖండించాడు. 2-3 రోజులకు ఒకసారి కుటుంబ సభ్యులు మైసూరు వచ్చి చూసి వెళ్ళేవారని కూడా నవీన్ తెలపడం జరిగింది. జానకికి ఇల్లు వదిలి బయటికి రావడం ఇష్టం లేకపోయేది అని, తాను ఇక్కడే ఉంటున్న విషయం తెలిస్తే జనం ఎక్కువగా వస్తారు అని ఆమె స్వయంగా ఇంట్లో ఉండిపోయేవారు పనిగట్టుకుని తప్ప మేము బయటికి పంపపోవడం ఏం లేదు అన్నాడు. సో జానకి చెందినటువంటి ఫామ్ హౌస్ కూడా అంటే సొంత కష్టార్జితంతో కూడా తాను సంపాదించుకున్న ఆస్తులను కూడా జానకితో లింక్ చేస్తున్నారు అంటూ ఆయన సీరియస్ అయ్యేవాడు. సో జానకి పేరు మీద తాను వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణల మీద మాట్లాడుతూ మైసూరులో ఉన్న ఎస్ జానకి అనేటువంటి ఫర్నిచర్ షాపుని జానకి అనుమతితో ఆమె స్వహస్తాల మీదగానే స్టార్ట్ చేశామని, ఇష్టం కాబట్టి పేరు పెట్టుకున్నామని, చనిపోయిన తర్వాత పేరు అనేది అసలు ఎప్పుడు వాడుకోను నేనంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. జానకి ఆస్తుల వీలునామా గురించి తనకి మినిమం ఐడియా లేదని, అది పూర్తిగా ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయం మాత్రమే అని నవీన్ తేల్చి చెప్పాడు. జానకి యొక్క చివరి కోరిక మేరకే ఆ ఫామ్ హౌస్లో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది తప్ప భవిష్యత్తులో ఆ స్థలాన్ని ఒక సాంస్కృతిక కేంద్రంగా మేము మారుస్తాము అంటూ కూడా నవీన్ చెప్పుకొచ్చాడు.